ఈ దిశగా నార్త్ ఈస్ట్లో పెట్టుబడులు పెట్టి అక్కడ అభివృద్ధి కనుక చేయగలిగితే, అక్కడ పెట్టుబడులు వస్తే కనుక ఖచ్చితంగా నార్త్ ఈస్ట్లో ఉద్యోగాలు పెరిగితే సుస్థిరత పెరుగుద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ దిశగా అక్కడ రైజింగ్ నార్త్ ఈస్ట్ అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ఒకటి పెట్టిందనమాట. దానిలో రిలయన్స్ వాళ్ళు 75,000 కోట్లు మేము అక్కడ పెట్టుబడి పెడతామని చెప్పి ప్రామిస్ చేశారు. అదాని వాళ్ళు 50,000 కోట్లు, వేదాంత గ్రూప్ 80,000 కోట్లు, ఇలా రకరకాల గ్రూప్స్ మేము చాలా పెట్టుబడులు పెడతామని చెప్పి ప్రామిస్ చేశారనమాట. ఈ దిశగా చూస్తే కనుక టోటల్గా మొత్తం ఈ రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్లో 4.3 lakh crores పెట్టుబడులు మేము పెడతామని చెప్పి మొత్తం ప్రామిస్ వచ్చింది. ఈ మొత్తం రైజింగ్ నార్త్ ఈస్ట్ సమ్మిట్ అనేది మినిస్ట్రీ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్స్ చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇన్ కొలాబరేషన్ ఇన్ అసోసియేషన్ విత్ ఫిక్కీతో కలిపి దీన్ని పెట్టారనమాట. దీనిలో నార్త్ ఈస్ట్ అనేది చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైంది, నెగ్లెక్ట్కి గురైంది అని చెప్పి అనుకుంటూ ఇక నుంచి అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో పెంచాలని చెప్పి కూడా గవర్నమెంట్ భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ సమ్మిట్ అనేది న్యూఢిల్లీలో భారత మండపంలో జరిగింది. రీసెంట్గా మనం చూసాం, బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ టు ద ఇంటరిమ్ గవర్నమెంట్ మొహమ్మద్ యూనిస్ చైనాకి వెళ్ళి ఒక నెరేటివ్ ప్రమోట్ చేశారు. మొత్తం ఈ ఓషన్ రీజియన్లో గార్డియన్ బంగ్లాదేశ్, నార్త్ ఈస్ట్ ఇండియా ల్యాండ్ లాక్డ్ కాబట్టి చైనా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలి, బంగ్లాదేశ్ చాలా అడ్వాంటేజ్ ఉందని చెప్పి ఇలా పెద్ద పెద్ద ప్రకటనలు చేశారు. ఈ నరేటివ్ని కౌంటర్ చేయడానికి కూడా ఈ సమ్మిట్ పనికొస్తుంది అనమాట.